ఈ డ్రామాలు చాలా చూసినామమ్మా మేము. మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి, మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు. బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, పోలీసు తీసుకెళ్ళండి వాళ్ళను. టేక్ దెమ్ అవుట్. నేను చేస్తాను వాళ్ళు తీసుకెళ్ళి. గిరిజన మహిళల్ని కుక్కలుగా సంబోధిస్తావా నువ్వు? ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వచ్చిండ్రు, బాధలు చెప్పుకోనీకి వచ్చిండ్రు. నీ అహంకారం ఏడికిపోతున్నది? నీ అహంకారకు అడ్డు అదుపు ఉన్నదా? ఓవైసీకి అమ్ముడు పోయిన కుక్కవి నువ్వు. ఓవైసీ అన్నాడు, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఓవైసీ అన్నాడు నా కాళ్ళకాడ వాడుంటాడు కేసీఆర్ అని. ఓవైసీకి అమ్ముడు పోయిన కుక్కవి నువ్వు అక్కడ వచ్చిన మహిళల్ని కుక్కలంటావు. రజాకర్లకు అమ్ముడు పోయిన కుక్కవు కదా నువ్వు. బీజేపీ పార్టీ వాళ్ళు కొత్త బిచ్చగాడు పొద్దుగాడు అన్నట్టు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీలాగా మేము మెలిసిపడాలంటే, మీలాగా మాటలు మాట్లాడాలంటే మాకు చేతగాక కాదు. ఇప్పుడు ఈ అత్తనంలో ఎంతమంది ఉన్నారు? పిడికెడు మంది లేరు. మేము ఎంతమంది ఉన్నాం? మేము నలుచుకుంటే మీరు నష్టం కూడా మిగిలరు, దుమ్ము అయిపోతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, జాగ్రత్త అని కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. మేము చాలా మంది రాకాసులతోనే కొట్లాడినాం. ఈ గోకాసులు మాకు గోచి కింద కూడా లెక్క కాదు, తొక్కి పడేస్తాం, జాగ్రత్త అని కూడా మనవి చేస్తా ఉన్నా. ఇక భారతీయ జనతా పార్టీ అంటే కొత్త బిచ్చగాళ్ళట. నువ్వు పుట్టకంటే ముందు, మీ అయ్య పుట్టకంటే ముందు పుట్టింది భారతీయ జనతా పార్టీ. మేమెందుకు కొత్త బిచ్చగాళ్ళు ఏమవుతారా బేవకూఫ్? మా మెంబర్షిప్ సంఖ్య ఎంత? మీ మెంబర్షిప్ సంఖ్య ఎంత? ఏం బాబాన్న తుప్పుక్క నూమితే కొట్టుకపోతాడు కొడుకు, అవునా కదా? భారతీయ జనతా పార్టీ మెంబర్లు అందరూ తుప్పుక్క నూమితే కొట్టుకపోతాడు. బిడ్డ మేమిద్దరం కలిసి నంచుకొని తినేస్తాం, నిన్ను నశం అయిపోతారు. ఎవడ నశం అయిపోతాడు? ఈ బీజేపీ వాళ్ళు ఎంత పెద్ద పెద్ద రాకాసురులను చూసినాం, ఈ గోకాసురులు ఎంత అంటాడు. మళ్ళా యాదవులను కూడా కించపరుస్తాడు అక్కడ. భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా గోవులను కాసినోడే. మేము గర్వంగా చెప్తున్నాం, శ్రీకృష్ణుడి భక్తులం, గోకాసురుల భక్తులం. అందుకనే చెప్తున్నా కదా, నీలాంటి రజాకర్ కుక్కలని, హిందూ మతం యొక్క దుష్మన్లని ఎంత జల్దీ అయితే అంత జల్దీ గద్దె దింపాలి. నీ కుటుంబ సభ్యులు ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టినట్టు తెలంగాణకి వెళ్ళి తరిమి కొట్టాలి ఈ కుక్కని, కేసీఆర్ అనే కుక్కని. మనం దరఖాస్తులు పెట్టాలి, దండాలు పెట్టాలి. అయ్యగారికి, ఆఫీసర్ గారికి, వీనికి వానికి, ఆఖరికి అటెండర్ గానికి కూడా ఇవ్వాలి. ధరణి పోర్టల్ లేనప్పుడు అట అటెండర్ గానికి కూడా దండాలు పెట్టాలన్నట, పైసలు ఇవ్వాలన్నట, లంచం ఇవ్వాలన్నట, దండాలు పెట్టాలి అటెండర్ గానికి. అరే నీకు ఏమి మర్యాద ఉన్నదా? నీకేమైనా డీసెన్సీ ఉన్నదా? నీకేమైనా కల్చర్ ఉన్నదా? యూజ్లెస్ ఫెలో. అటెండర్ కూడా పబ్లిక్ సర్వెంటే, నువ్వు కూడా పబ్లిక్ సర్వెంట్వే. ఆయనకి కూడా ప్రజల డబ్బుల నుంచి జీతం వస్తున్నది, నీకు కూడా ప్రజల డబ్బుల నుంచి జీతం వస్తున్నది. ఏం కన్నునెత్తుకెక్కినా రజాకర్ల కుక్క? ఓవైసీ పెంపుడు కుక్కవు నువ్వు. మదం బాగా ఎక్కినట్టున్నది నీకు. మేము 2000 రూపాయలు ఇస్తా ఉన్నాం, నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా. ఇవాళ ఊర్లలో మూతబారులు ఇవ్వాలంటే ముసలోళ్ళు ముడిగోళ్ళు మూతబారున్నారు. ఎవరి దగ్గర ఒక 5000 దొరుకుతాయంటే కోడళ్ళు అత్తలకు బాగా మర్యాద ఇస్తున్నారు. ఇప్పుడు పెద్ద మనుషులకు రా అత్త మా ఇంటికానే ఉండమని, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటున్నాయి కాబట్టి. పెన్షన్ల కోసం అట అత్తల్ని కోడళ్ళు మంచిగా చూసుకుంటారట. అంటే అత్తలు అందరు రోడ్డు మీద ఉందిరా, నువ్వు రాకట్టే ముందు, పెన్షన్ లేకట్టే ముందు అత్తల్ని తరిమేసిర్రా ఇంట్లోకి వెళ్ళి కోడళ్ళు. అంటే కుటుంబాలలో కూడా చిచ్చు పెడుతున్నావు నువ్వు. అందరు కుటుంబాలు నీ కుటుంబం లెక్క ఉండవు. నేను ఎలగొడతావే ఫామ్ హౌస్లో పడ్డావు. మరి కొడుకు ఎలగొట్టిందా, కోడలు ఎలగొట్టిందా చూసుకో. నువ్వు చెప్పాలా ప్రజలకి. సెక్రటేరియట్ రావు, ప్రగతి భవన్ వస్తలేవు, అసలు హైదరాబాద్కే రావద్దన్నట్టున్నారు నీ కుటుంబ సభ్యులు. పోయి ఆడ ఫామ్ హౌస్లో పడ్డావు. అందరి ఇండ్లు, అందరు కుటుంబాలు నీ లెక్క ఉండవు. అడ్రస్ లెస్ ఫెలో. అడ్రస్ ఉన్నది అవే నీకు. ఇంట్లో కొడుకు కూడా ఎలగొడితే ప్రగతి భవన్ లేకపోయే, సెక్రటేరియట్ లేకపోయే, ఇల్లు లేకపోయే, పోయి పొలంలో పడ్డాడు. వీళ్ళట అత్తలట కోడలు మంచి చూసుకుంటారట, ఈ దిక్కుమల్లి ఇచ్చే 2000 పెన్షన్.
మళ్ళీ ఇంటికి ఒకటే ఇచ్చేది ఈయన.